బాబు, నా రెజ్యూమ్. ఓ, శంకర్ గారు చెప్పింది మీకోసమేనా? అవును బాబు. కూర్చోండి, పిలుస్తాను. మీరు కూడా ఇంటర్వ్యూకే వచ్చారా? అవును బాబు. ఏంటి, నిజంగానా? ఈ వయసులో మీరు ఉద్యోగం చేస్తారా? అవసరాలు, పరిస్థితులు మనిషిని ఏ స్థితికైనా తీసుకెళ్తాయి బాబు. ఎలాంటి కష్టాన్నైనా సరే ఇష్టంగా భరించే బలాన్నిస్తాయి. మీరు చెప్పింది కరెక్టే, కానీ ఈ జాబ్ ఏంటో తెలుసా మీకు? జాబ్ ఏదైనా కానీ జీతం ఇస్తారు కదా బాబు, అందుకే వచ్చాను. ఇక్కడ ఉన్నది ఒకటే పొజిషన్, అది సెక్యూరిటీ కమ్ సూపర్వైజర్. అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఎండలో నిలబడి ఉండాలి. ఈ వయసులో మీ వల్ల అవుతుందా? మాలాంటి యూత్ ఉండగా మీకు ఈ జాబ్ ఎలా ఇస్తారనుకుంటున్నారు? పోటీతో ఓడిపోయాను అనుకోవడం తప్పు, కానీ ప్రయత్నించడంలో తప్పు లేదు కదా బాబు. ఏ అంకుల్, మీకు పిల్లలు లేరా? ఉన్నా వదిలేశారా? వదిలేయలేదు బాబు. ఉన్న ఒక్కగానొక్క కొడుకుని ఆ దేవుడే మాకు దూరం చేశాడు. ఏమైంది బాబు? మీ మాటల్లో ఈ ఉద్యోగం మీకెంత అవసరమో అర్థమవుతుంది. మీలాంటి వాళ్ళతో పోటీ పడటం కన్నా గెలిపించడమే మాకు సంతోషంగా ఉంటుంది. అవును అంకుల్. ఆల్ ది బెస్ట్ అంకుల్. థ్యాంక్ యూ బాబు. ఆల్ ది బెస్ట్ అంకుల్. ఆల్ ది బెస్ట్ అంకుల్. థ్యాంక్ యూ బాబు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మాధవరావు గారు, లోపలికి రండి. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్, కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. నిజంగా మీరు జాబ్ కోసమే వచ్చారా? అవును సార్. రిటైర్డ్ పోస్ట్ మాస్టరా మీరు? అవునండి. పెన్షన్ తీసుకునే వయసులో ఈ జాబ్ టెన్షన్లు ఎందుకండి? ఈ జాబ్ నాకు చాలా అవసరం అండి. అవసరం సరే, కానీ ఈ జాబు మీరు అనుకున్నంత ఈజీ కాదు. చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎంత కష్టమైనా చేస్తాను సార్. నాకు నమ్మకం లేదండి. మీకు కష్టపడాలన్న కోరిక ఉన్నా మీ శరీరం ఆరోగ్యం సహకరించకపోవచ్చు. సారీ, ఇక మీరు వెళ్ళొచ్చు. సార్, నేను ఆరోగ్యంగానే ఉన్నాను సార్. ఈ వయసులో కూడా వాకింగ్, యోగా చేస్తుంటాను. మీరు అన్నట్టు నేను యువకులతో పోటీ పడకపోయినా వాళ్ళతో సమానంగా కష్టపడతాను సార్. పోస్ట్ మాస్టర్గా ఉద్యోగం చేస్తున్నప్పుడు నా సర్వీస్లో ఒక్క రిమార్క్ కూడా లేదు సార్. నీతి నిజాయితీతో పనిచేస్తానని చెప్పడానికి అదే సాక్ష్యం సార్. మీరు చెప్పింది నిజమే, కానీ సార్, ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఈయనొక్కరే ఉన్నారు. మీ మాటల్లో సిన్సియారిటీ, నిజాయితీ నాకు నచ్చిందండి. బట్ వన్ కండిషన్, నేను వర్క్ దగ్గర చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. ఏ చిన్న తప్పు జరిగినా వయసుతో సంబంధం లేకపోయినా సీరియస్ అవుతాను. అన్నిటికీ మీరు సిద్ధం అంటే మీకు ఆ శ్రమ కలిగించకుండా సిన్సియర్గా పనిచేస్తాను సార్. ఓకే, యు ఆర్ అపాయింటెడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఉంటాను సార్. ఓకే. సార్, ఆర్డర్. మేడం చెప్తారు. నట్స్ అండ్ డ్రై ఫ్రూట్ ఐస్ మేడం. నీకు? నాకు కూడా అదే 2 తీసుకోండి. సార్. పండు గారు, చిన్న రిక్వెస్ట్ అండి. ఏంటి, బిల్ నేనే కట్టాలా? కాదండి, కొంచెం తొందరగా తిని ఇక్కడి నుంచి వెళ్దాం. ఎవరైనా తెలిసిన వాళ్ళు వస్తే బాగోదు. వస్తే రాని. నువ్వు చేసిన యాక్సిడెంట్ గురించి, మన రిలేషన్ గురించి చెప్తాను. రిలేషన్ ఏంటండి? మా మాట అస్సలు వాడకండి. సర్వెంటో స్లేవో అన్నా పర్వాలేదు. నీ ప్రాబ్లం ఏంటి బాబ్జీ? నీలాంటి బ్యాచులర్ కి నాలాంటి అమ్మాయితో టైం స్పెండ్ చేసే అవకాశం దొరికిందని హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అంతేగాని ఏదో పెళ్ళైన వాడిలా ఇంట్లో పెళ్ళాం ఒంటరిగా ఉంది,
లేటుగా వెళ్తే తిడుతుంది అన్నట్టు ఎప్పుడు ఎందుకు టెన్షన్ పడుతుంటావ్? నా భయం దివ్య తిడుతుందని కాదు, నాకు పెళ్ళైందని తెలిస్తే మీరు డైరెక్ట్గా దివ్య దగ్గరికి వెళ్ళి ఇంకెంత పెద్ద ఇష్యూ చేస్తారో అని. సార్ 7048 బైక్ ఎవరిదండి? నాదే. ఏమైంది? కార్ పార్కింగ్ కి అడ్డంగా ఉంది, కాస్త పక్కకి తీస్తారా? అలాగే వెళ్ళొస్తానండి. పండుగారు, నా పర్సనల్ విషయాలు ఏం అడిగినా నేను చెప్పకూడదు. అసలే మా మధ్య ప్రేమ లేదు. మీరొకరు తగిలారంటే ఇక మా సంసారాన్ని మా అమ్మమ్మ కాదు, ఆ పైనున్న అమ్మోరు కూడా కాపాడలేదు. ఏంటో ఏం జరుగుతుందో. హాయ్ దివ్య. రే బాబ్జీ, డ్యూటీకి డుమ్మా కొట్టి రెస్టారెంట్లో ఎంజాయ్ చేస్తున్నావా? ఎంజాయ్ కాదు, ఎండ ఎక్కువగా ఉందని చల్లగా ఐస్ క్రీమ్ తినడానికి వచ్చాను. ఇల్లు ఆఫీస్ తప్ప ఎక్కడికి వెళ్ళని నువ్వు ఇలా ఒక్కడివే రెస్టారెంట్కి వచ్చావంటే నేను నమ్మను. నిజం దివ్య, మార్కెటింగ్ వర్క్ చేస్తున్నప్పుడు ఈ రోడ్లో ప్రతిసారి ఇక్కడే ఆగుతాను. దివ్య, నువ్వేంటి ఇలా వచ్చావు? ఈ రోడ్లో వెళ్తూ నిన్ను చూసి నువ్వా కాదా అని డౌట్తో ఆగాను. పద, ఇద్దరం కలిసి ఐస్ క్రీమ్ తిందాం. సార్, మీ ఐస్ క్రీమ్. అదేంటి నువ్వేం ఆర్డర్ చేయకుండానే 2 ఐస్ క్రీములు తెచ్చాడు? అంటే అది నిజం చెప్పు, నీతో ఎవరో వచ్చారు కదా, వాళ్ళ కోసమే 2 ఐస్ క్రీములు ఆర్డర్ చేసావు కదా, నేనొచ్చానని నాకు ఇస్తున్నావు, అవునా? నీకో విషయం చెప్తాను, కోప్పడకూడదు. ఏంటో ఏడు. నేను ఈ రెస్టారెంట్ లోపలికి ఎంటర్ అవ్వగానే నువ్వు వస్తావని నా 6th సెన్స్ చెప్పింది, అందుకే 2 ఆర్డర్ చేశాను. ఒకవేళ నువ్వు రాకపోతే 2 నేనే తినేవాణ్ణి. నువ్వొచ్చి నా నమ్మకాన్ని నిజం చేసావు. థ్యాంక్ యూ దివ్య. ఏంట్రా, ఓటీటీ సినిమాలు ఎక్కువగా చూస్తున్నావా? కొత్త కొత్త కథలు అల్లుతున్నావు. కథ కాదు దివ్య, నిజం. అయినా నాతో పాటు రెస్టారెంట్కి ఎవరొస్తారు, నేనెవరిని అడుగుతాను? నా గురించి నీకు తెలుసు కదా. ఐస్ క్రీమ్ తిను దివ్య, కరిగిపోతే టేస్ట్ మారిపోతుంది. తిను. ఏంటి బాబ్జీ ఈ టేబుల్ దగ్గరికి రాకుండా అక్కడ కూర్చున్నాడు? చెప్తాను వీడి సంగతి. ఏంటి, డ్రై ఫ్రూట్స్ ఆర్డర్ చేసావా? నాకు ఈ ఫ్లేవర్ అంటే ఇష్టం ఉండదని నీకు తెలీదా? తెలుసు, కానీ ఇక్కడ ఇదే ఫేమస్. ఒకసారి టేస్ట్ చేస్తే నచ్చుతుందేమోనని ఆర్డర్ చేశాను. ఎవరికిరా సైగలు చేస్తున్నావు? సైగలేం కాదు, చల్లటేసీలో గడ్డ కట్టిన ఐస్ క్రీమ్ తింటున్నాం కదా, అందుకే చేతులు వణుకుతున్నాయి. ఆహా, నేనేమైనా వేడి వేడి పునుగులు తింటున్నానా? నువ్వు తింటున్నదే కదా, మరి నాకెందుకు వనకడం లేదు? అంటే బాబ్జీ, ఎవర్రా నిన్ను పిలుస్తున్నారు? నన్న ఇక్కడ నన్నెవరు పిలుస్తారు? లేదురా, నేను విన్నాను. ఒక ఆడ గొంతుతో బాబ్జీ అని పిలిచారు. ఓ అదే, అది బాబ్జీ అని కాదు, బేరర్ అని పిలుచుంటారు.
ఆర్డర్ కోసం అనుకుంటా. లేదురా బాబ్జీ, ఏదో తేడాగా ఉంది. నువ్వు నీ మాటలు నీ బిహేవియర్ నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? ఇప్పటి వరకు అన్ని నిజాలే చెప్పాను. నువ్వు నమ్మకుండా ఇలా అనుమానిస్తుంటే ఏం చెప్పను? నాకేం చెప్పొద్దు, కానీ ఇలా రోడ్ల మీద రెస్టారెంట్లో తిరగడం మానేసి ఆఫీస్కెళ్ళు. ఇలా తిరగడానికే మార్కెటింగ్ జాబ్ చేస్తున్నట్టున్నావు. లేదు దివ్య, ఇప్పుడే వెళ్తాను. బాయ్. ఉమ్. అమ్మయ్య. ఆ అమ్మాయి ఎవరు? నీ గర్ల్ ఫ్రెండా? కాదండి, నా కొలీగ్. అంత అందమైన కొలీగ్స్ కూడా ఉన్నారా మీ ఆఫీస్లో? మీరిద్దరూ మాట్లాడుకోవడం చూసి బాగా క్లోజ్ రిలేషన్ అనుకున్నాను. లేదండి, పైకలా కనిపిస్తామే కానీ మేమిద్దరం ఇప్పటికీ చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం. సారీ, మీరు ఆర్డర్ చేసిన ఐస్ క్రీమ్ మేము తినేసాం. సారీ ఎందుకు? మళ్ళీ ఆర్డర్ చెయ్యి. ఈసారి మనిద్దరం తిందాం. ఆర్డర్ ఎందుకు? నేనే వెళ్ళి తీసుకొస్తాను. లక్ష్మి, లక్ష్మి, వస్తున్నానండి. తొందరగా రా. వస్తున్నానండి. ఇదిగోండి పట్టుకోండి. అక్కడ నా ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తుంటారు. లేటుగా వెళ్తే తిడతారు. ఆ ఏదో పెద్ద కలెక్టర్ ఉద్యోగానికి వెళ్తున్నట్టు ఎందుకంత హడావుడి? ఫ్రెండ్స్ తో తిరగడానికే కదా. అవుననుకో, కానీ ఏ పనైనా సరే టైంకి చేస్తేనే అందం. ఆ అది సరే గాని ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికంటే ఇంకా తెలీదు. అందరూ ఒక చోట మీట్ అయ్యి గుడికి వెళ్ళాలా లేదంటే ఏదైనా ఆశ్రమానికి వెళ్ళాలా అని అప్పుడు డిసైడ్ అవుతాం. అవును, నాకు తెలియక అడుగుతున్నాను. సరదాగా ఫ్రెండ్స్ తో గడపడానికి వెళ్తూ ఈ క్యారేజ్ ఎందుకండి? ఒకరోజు 2 రోజులంటే పర్లేదు, 4 రోజులు వరుసగా తిరిగేంత ఈ సిటీలో ఏముందని? సిటీలో ఏం లేదు, అందుకే చాలా దూరం వెళ్తున్నాం. తిరిగి వచ్చేసరికి లేట్ అవుతుంది. ఒక్కోసారి మేం వెళ్లే చోట్లో భోజనమే దొరకదు. అందుకే ఎవరికి వాళ్ళు క్యారేజీ తీసుకెళ్తున్నాం. ఏమిటో సుఖంగా ఇంట్లో కూర్చోక ఎందుకొచ్చిన ప్రయాసాలు చెప్పండి. తప్పదు లక్ష్మి, బతికినన్నాళ్ళు మనం సంతోషంగా ఉండాలంటే ఈ మాత్రం ప్రయాసలు ప్రయత్నాలు తప్పవు. మీరు ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళడానికి మన సంతోషానికి సంబంధం ఏంటండి? అది అంటే అలా సరదాగా బయట తిరిగితే ఒంటికి ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటుంది, మనసుకు రిలాక్స్గా కూడా ఉంటుంది. ఆ ఉద్దేశంతో అన్నాను లక్ష్మి. కొన్ని రోజుల నుండి నా వల్లే ఉదయాన్నే లేచి బాక్స్ పెడుతున్నావు. నిన్ను కష్టపెడుతున్నందుకు సారీ లక్ష్మి. సారీ ఎందుకండి? ఇలా క్యారేజ్ పెట్టడం నాకు సంతోషంగానే ఉందండి. సంతోషంగా ఉందా? అవునండి, మీరు పోస్ట్ మాస్టర్ గా ఉన్నప్పుడు రోజు ఇలాగే క్యారేజ్ సిద్ధం చేసేదాన్ని కదా. ఆ రోజులే గుర్తొచ్చాయి. లక్ష్మి, నీలో నాకు నచ్చిన గుణం ఇదే. ఏదైనా సరే ఇష్టంతో చేస్తావు. కష్టం అనిపించినా మాటల్లో మాత్రం చూపించవు. ఈ రోజు నుండి నేను కూడా నీలానే ఉండాలనుకుంటున్నాను. వద్దండి, మీకు నాకు కూడా ఏ కష్టాలు వద్దు. ఉన్నంతలో సంతోషంగా ఉందాం. ఆ సంతోషం కోసమే లక్ష్మి నేను వెళ్తున్నాను. అవును, ఇలా ఎన్ని రోజులు వెళ్తారు? ఇన్ని రోజులని ఏం ఫిక్స్ అవ్వలేదు. ఓపిక ఉన్నంతకాలం వెళ్తాను. నాకు కూడా ఇంట్లోనే ఉండి ఉండి బోరు కొడుతోంది. ఈరోజు కూడా షూ వేసుకోవాలా? ఇది కంపల్సరీ లక్ష్మి. అక్కడ ఎక్కువ నిలబడే పని ఉంటుంది, నడవాల్సి వస్తుంది. చెప్పులేసుకుంటే కాళ్ళు నొప్పులు పుడతాయి. టాబ్లెట్లు తీసుకున్నారా? మొదటి రోజు ఇలాగే మర్చిపోయి వెళ్లారు. తీసుకున్నానులే లక్ష్మి. నువ్వు కూడా గుర్తుపెట్టుకుని టాబ్లెట్లు వేసుకో. ఇంట్లో ఎవరు లేరు కదా అని అవసరం లేని పనులన్నీ నెత్తినేసుకోకు. తినడం పడుకోవడం తప్ప నాకేం పనులుంటాయండి?
ఇన్ని రోజులు ఇంట్లో మీరుంటే మంచో చెడో ఏదో మాట్లాడుకుంటూ గడిపేసేదాన్ని. ఇప్పుడు మీరు తిరిగి వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంటాను. నన్ను క్షమించు లక్ష్మి. నీకు అబద్ధం చెప్పి ఉద్యోగానికి వెళ్తున్నాను. సంధ్య మీద ఆధారపడకుండా బ్రతకడానికి ఇంతకు మించిన దారి నాకు కనపడలేదు. లక్ష్మి, నేను వెళ్ళొస్తాను. మంచిదండి. మాధవరావు, కమ్ టు మై క్యాబిన్. అలాగే సార్. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మాధవరావు. డ్యూటీకి వచ్చి 4 రోజులైనా చెప్పిన పని చాలా కరెక్ట్గా చేస్తున్నారు. డేటా అంతా బాగా ఎంటర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. లోడింగ్ జరిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అక్కడ ఏదైనా తేడా జరిగితే చాలా సమస్య అవుతుంది. ఏ సమస్య లేకుండా నేను చూసుకుంటాను సార్. ఇంటర్వ్యూకి వచ్చిన రోజు మీ వయసు గురించి ఆలోచించి తీసుకోవాలా వద్దా అనుకున్నాను. కానీ కొన్ని రోజులుగా మీ పని చూసి నా నిర్ణయం కరెక్ట్ అని ఫీల్ అవుతున్నాను. ఎంతో అవసరం ఉండి మీ దగ్గరకు వస్తే నాకు అవకాశం ఇచ్చారు. ఆ విశ్వాసం, కృతజ్ఞతతోనే పనిచేస్తున్నాను సార్. గుడ్. వెహికల్స్ వచ్చే టైం అయింది. మీరు వెళ్ళి పని చూసుకోండి. ఓకే సార్. సొంత ఇల్లుండి కూడా ఇలా ముష్టివాళ్లలా బతికే కన్నా ఉరేసుకొని చావచ్చు కదా. నాన్న నంబర్ ఇంకా ఎందుకు స్విచ్ ఆఫ్లో ఉంది? ఆ రోజు నుండి ఆన్ చేయలేదా? లేక ఫోన్ పనిచేయడం లేదా? ఒకవేళ ఆయన అన్న మాటలు విన్నారా? అందుకే నాకు దూరంగా ఉండాలని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారా? దివ్యకి ఫోన్ చేస్తాను. హాయ్ దివ్య. ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? నన్ను బాగా మిస్ అవుతున్నావా? నిన్ను కాదు, మా అమ్మా నాన్నల్ని మిస్ అవుతున్నాను. మిస్ అవ్వడమేంటి? నువ్వు సిటీలో లేవా? ఇక్కడే ఉన్నాను దివ్య. కానీ మా అమ్మా నాన్నల నుంచి ఫోన్ వచ్చి చాలా రోజులైంది. ఏంటి, చాలా రోజులైందా? అవును దివ్య. నాన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కాల్ చేశారు. నాకేమో మాట్లాడడం అవ్వలేదు. డాక్టర్ ఏమన్నారు, ఆయన ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుందామని కాల్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆంటీ నెంబర్కి కాల్ చేయాల్సింది. చేశాను దివ్య. అమ్మ నెంబర్ కనెక్ట్ అవ్వడం లేదు. సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా. ఇంతకు ముందంటే ఆఫీస్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి మాట్లాడొచ్చేదాన్ని. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. నువ్వేమన్నా ఇంటికి వెళ్ళావేమోనని నీకు కాల్ చేశాను. లేదే, నేను కూడా చిన్న పని మీద తిరుగుతూ మీ ఇంటికి వెళ్ళడం తగ్గించాను. అప్పుడప్పుడు బాబ్జీనే వెళ్ళొస్తున్నాడు. అవునా? బాబ్జీ నిద్రపోతున్నట్టున్నాడు. ఒకసారి ఇంటికి పంపించి ఫోన్ చేయమని చెప్పనా? వద్దులే, నేనే రేపు మార్నింగ్ వెళ్తాను. ఇన్ని రోజులు నాకెందుకు కాల్ చేయలేదని ఇద్దరికి వార్నింగ్ ఇస్తాను. అప్పుడు కానీ నా కోపం బాధ మా అమ్మా నాన్నకి అర్థం కాదు.
నువ్వు ఆకాష్తో హ్యాపీగా ఉన్నావని లాస్ట్ టైం ఇంటికి వెళ్ళినప్పుడు ఆంటీ అంకుల్కి చెప్పాను. ఆ మాటలు విని ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేబీ నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకు అనుకుంటున్నారేమో. ఫోన్ చేయకపోతే టెన్షన్ పడతాను, కానీ వాళ్ళు నాకెప్పుడు డిస్టర్బెన్స్ కాదు కదా. మా అమ్మ నాన్నల కన్నా నాకెవ్వరూ ఎక్కువ కాదు. నేను బ్రతికున్నంత కాలం వాళ్ళిద్దరే నా మొదటి ప్రయారిటీ. ఆ విషయం తెలిసి కూడా ఎందుకు నాతో మాట్లాడడం లేదో నాకు అర్థం కావడం లేదు. నాన్నకి ఆరోగ్యం మీద అస్సలు శ్రద్ధ ఉండదు. అలాంటిది చాలా రోజుల తర్వాత హాస్పిటల్కి వెళ్లారు. డాక్టర్ ఏమన్నారు? కనీసం ఫోన్ చేసైనా చెప్పాలి కదా. అంతా నార్మల్గా ఉందేమో, అందుకే ప్రత్యేకించి ఫోన్ చేయలేదేమో. అదే మాట నాకు చెబితే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను కదా దివ్య. ఇలాంటి విషయాలు కావాలని మర్చిపోతున్నారో లేదంటే అవసరం లేదని దూరం పెడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. చాచా, అలా ఎందుకు అనుకుంటారు సంధ్య? నువ్వు వాళ్ళ గురించి ఎంత కేర్ తీసుకుంటున్నావో అంతకు మించి వాళ్ళు నీ గురించి ఆలోచిస్తారు. కొడుకు చనిపోయినా సరే ఈనాటికి ఏ లోటు లేకుండా సంతోషంగా ఉన్నారంటే అది కేవలం నీ వల్లే, నీకోసమే. నీలాంటి కోడలు దొరకడం నిజంగా వాళ్ళ అదృష్టం. లేదు దివ్య, కోడలుగా వచ్చిన నన్ను కూతురులా చూశారు. అత్త మామలని అమ్మా నాన్న అని పిలిచి అధికారం ఇచ్చారు. అంత గొప్ప మనుషులతో ప్రేమ పంచుకోవడం నా అదృష్టం. వాళ్ళకి ఏ కష్టం కలగకుండా చూసుకోవడం నా బాధ్యత. ఒకరి మీద ఒకరికి ఇంత ప్రేమ ఉంది కాబట్టే మిమ్మల్ని ఎవ్వరూ దూరం చేయలేరు. రేపు మీ అమ్మా నాన్న ఇంటికొచ్చినప్పుడు ఈవినింగ్ వరకు ఉంటే నాకు కాల్ చేయి, నేను కూడా వస్తాను. నిన్ను వాళ్ళని ఒకేసారి మీట్ అయినట్టుంటుంది. సరే దివ్య, కాల్ చేస్తానులే. బాయ్. ఓకే సంధ్య, బాయ్. గుడ్ నైట్. నేను ఏ తప్పు చేయలేదు సార్, నన్ను నమ్మండి. నాన్న గొంతులా ఉంది.